చివరి అంటే దీన్ని మనం పెంచలేం, కానీ అది ఎంతవరకు ఉందో అంతవరకు ఉంచి దాన్ని మళ్ళీ కాపీ పేస్ట్ చేసుకోగలం. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి, కింద మనకు బ్లెండింగ్స్ అని ఉంటాయి. కొత్త ఆప్షన్ నేర్చుకుంటున్నాం మనం ఇప్పుడు, బ్లెండింగ్. ఎప్పుడైతే ఈ పిఏపి లైన్ లో ఈ వీడియో మీద మనం ప్రెస్ చేస్తామో ఇప్పుడు మనకు కింద బ్లెండింగ్స్ అనే ఆప్షన్ వస్తాయి. బ్లెండింగ్ కొత్త ఆప్షన్, ఒపాసిటీ పక్కన ఉంటుంది. ఒపాసిటీ పక్కన బ్లెండింగ్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి బాగా. ఈ బ్లెండింగ్ లో స్క్రీన్ అనే ఆప్షన్ ఉంటుంది. స్క్రీన్ అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉపయోగపడుతుంది. ప్రస్తుతానికి మనం స్క్రీన్ వాడుతున్నాం. స్క్రీన్ లో కూడా 100% కాకుండా కొంచెం తగ్గిద్దాం. ఇప్పుడు తెలుస్తుంది మనకు దాని ఎఫెక్ట్ ఏంటి. చూడండి, చూసారా? బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది, గోల్డెన్ పార్టికల్స్ కనిపిస్తున్నాయి. అంటే ఫస్ట్ ఎలా ఉంది, బ్లాక్ కలర్ లో ఉంది. మనం ఎప్పుడైతే బ్లెండింగ్ ఆప్షన్స్ లోకి వెళ్ళి స్క్రీన్ అనే ఆప్షన్ తీసుకున్నామో అప్పుడు ఏంటి, గోల్డెన్ పార్టికల్స్ కనిపిస్తున్నాయి, బ్యాక్గ్రౌండ్ కూడా కనిపిస్తుంది. నేను బ్లెండింగ్స్ లోకి వెళ్ళాను, స్క్రీన్ సెలెక్ట్ చేసుకున్నాను, రైట్ ట్యాప్ చేశాను. ఇప్పుడు చూడండి గోల్డెన్ పార్టికల్స్ కనిపిస్తున్నాయి. ఓకే, అర్థమైందా? ఇప్పుడు చక్రాలు తెచ్చుకుందాం. సో వీడియో, ఫొటోస్. ఇప్పుడు మనం పిఎన్జి ఇమేజెస్ ని వాడబోతున్నాం. పిఎన్జి ఇమేజ్ అంటే బ్యాక్గ్రౌండ్ ఏమీ లేనిటువంటి ఓన్లీ ఆబ్జెక్ట్ ఉన్న ఇమేజ్ ని మనం పిఎన్జి ఇమేజ్ అంటాం. దాన్ని వాడబోతున్నాం ఇప్పుడు. సో ఇందులో ఒక చక్రం ఉంది. మేజర్ పిఎన్జిస్ అన్నట్టు పోయాయి, ఉన్న పిఎన్జిని వాడుకున్నాం. ఓకే, దీన్ని తీసుకుంటున్నాను నేను ఇప్పుడు. దీన్ని ఇప్పుడు మనం సర్కిల్ లా రొటేట్ చేయాలి. స్టాటిక్ గా ఉంది, దానికి ఇప్పుడు మనం యానిమేషన్ ఇవ్వాలి. ఇది కూడా చివరి వరకు వెళ్ళాలి, చివరి వరకు తిరుగుతూనే ఉండాలి. కాబట్టి 30 సెకండ్స్ తీసుకుంటే చక్రాలు తిరిగాయా సార్? మేడం, పిఎన్జి కాకుండా ఫోటో తీసుకుంటే చక్రాలు తిరుగుతాయా అని డౌటా? ఇక్కడ దానికి ఏదైనా ఒకటేనండి. మనం ఇమేజ్ తీసుకున్నా లేకపోతే నార్మల్ గా ఏది తీసుకున్నా దానికి ఒకటే, దానికి లెక్కలేదు. బట్ ఏంటంటే పిఎన్జి అయితే బ్యాక్గ్రౌండ్ ఉండదు, జేపీజీ అయితే బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఇక్కడ ఒక కాయిన్ ఉంది కదా, దాన్ని తీసుకుంటున్నాను, వెనకాల ఉన్న చక్రాన్ని డిలీట్ చేస్తాను. ఇప్పుడు దీనికి సర్కిల్ కీ ఫ్రేమ్ స్టార్టింగ్ ఒకటి ఇచ్చాను, ఎండింగ్ దగ్గరకు వచ్చి రొటేట్ చేస్తాను, వదిలేసాను. చూడండి సార్, ఈ ఇమేజ్ మీరు గూగుల్ క్రోమ్ నుంచే తీసుకున్నారా లేకపోతే ఆల్రెడీ యాప్ లో ఉందా సార్? ఏ ఇమేజ్ మేడం? ఇప్పుడు మీకు చూపించినదా? అవును సార్. ఇదా? ఎస్ సార్. మేడం విఎన్ యాప్ ఏం అవసరం మేడం వాడు ఈ కాయిన్స్ ఇవ్వడానికి? ఓకే సార్, గూగుల్ క్రోమ్. మనం అసలు వానికి ఏం అవసరం చెప్పండి, మనకి ఇమేజ్ ఇవ్వడానికి వాడికి? ఓకే సార్. మనం దీంట్లో తెచ్చుకునే ఇమేజ్ ఉంటాయి మేడం మోస్ట్లీ. ఓకే, సో అన్ని మాన్యువలే ఉంటాయి. మనం ఆటోమేటిక్ గా చేయాలనుకుంటే మీరు ఏం నేర్చుకోలేరు. నేను అంటే నా ప్రమేయం లేకుండా అన్ని జరిగిపోవాలి అంటే అలా జరిగితే మీరేం నేర్చుకోరు. ఫస్ట్ పాయింట్. ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే మీ క్రియేటివిటీకి తగ్గట్టుగా మీ బ్రెయిన్ లో ఉన్న దాన్ని ప్రెజెంట్ చేయగలరు. ఇప్పుడు నా బ్రెయిన్ లో ఉన్న దాన్ని నేను ప్రెజెంట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అదే ఆటోమేటిక్ గా జరిగితే నేను అలా ట్రై చేయను కదా. సో దీన్ని ఒక 7 seconds కో కానీ 10 seconds కానీ పెంచుతాను. 10 seconds వరకు తీసుకెళ్ళాను. ఇప్పుడు చూద్దాం, అంటే నేను స్పీడ్ ఎంత స్పీడ్ తిరగాలి అని. ఫస్ట్ కీ ఫ్రేమ్ ఇచ్చాను, సెకండ్ కీ ఫ్రేమ్, చివరికి వెళ్ళాను, తిప్పి వదిలేసాను. ఇప్పుడు చూద్దాం ఎంత స్పీడ్ తిరుగుద్దు. నాట్ బ్యాడ్, పర్లేదు. ఇది ఇప్పుడు ఎక్కడ తిరగాలి? మొత్తం తిరగాలి. ఓ అంటే ఇలా పెద్దగా రావాలి, అంటే బ్యాక్గ్రౌండ్ లో తిరుగుతూ ఉండాలి. అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గర దాని సైజ్ పెంచాలి కంప్లీట్ గా. స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గర దాని సైజ్ కంప్లీట్ గా పెంచాలి ఇలా. అలాగే చివరి కీ ఫ్రేమ్ దగ్గరికి వెళ్ళాక కూడా దాని సైజ్ ని అలాగే కంప్లీట్ గా పెంచాలి 2 times ఇలా. అప్పుడు మాత్రమే అది యూనిఫామ్ గా తిరుగుతుంది. ఇప్పుడు తిరగట్లేదు, ఎందుకంటే ఫస్ట్ ఒక సైజ్ ఇచ్చాను, తర్వాత ఒక సైజ్ ఇచ్చాను. ఇప్పుడు ఇంకొంచెం పెంచుతాను. ఓకే,
తిరుగుతుంది. ఇప్పుడు దీని టిప్ కీ ఒపాసిటీ ఫ్రేమ్ అనేది ఇచ్చారా సార్? ఇచ్చాను మేడం. ఇదిగోండి కీ ఫ్రేమ్ ఇక్కడ కనిపిస్తుంది కదా. సార్ ఒకసారి రిపీట్ చేయండి అది ఎలా తిరుగుతుంది అనేది నాకు అర్థం కాలేదు. ఓకే, రిమూవ్ చేస్తున్నాను. కీ ఫ్రేమ్స్ అండి, నేను స్టార్టింగ్ దీని సైజ్ తగ్గించేస్తున్నాను ఎందుకంటే దాన్ని రొటేట్ చేయాలంటే కింద రొటేషన్ ఆప్షన్ మనకు కనిపించాలి ఫస్ట్ అది. సో కీ ఫ్రేమ్ యాడ్ చేశాను. దాని తర్వాత చివరికి వెళ్తున్నాను. ఇక్కడ ఆ ఇమేజ్ చివర ఇది కాబట్టి ఇక్కడికి వచ్చాక దీన్ని నేను తిప్పాలి. ఇప్పుడు ఈ రోజు రొటేషన్ దగ్గరే అయిపోయేలా ఉన్నాం. ఇక్కడ వదిలేసాను. ఓకే, డన్. ఒక 3-4 టైమ్స్ తిప్పారా సార్ అలాగా? మేడం ఒక్కసారి నేను తిప్పాను, 3-4 టైమ్స్ కాదు. ఫస్ట్ కీ ఫ్రేమ్ ఇచ్చాను, ఇదిగోండి. ఫస్ట్ కీ ఫ్రేమ్ ఒకటి ఇస్తాం మనం అంతే. సెకండ్ కీ ఫ్రేమ్ మనం ఇవ్వకూడదు. అది మనము ఎక్కడైతే మూమెంట్ ఇచ్చి ఆపేస్తామో అక్కడ కీ ఫ్రేమ్ అనేది యాడ్ అవుతుంది అంతే. ఇదిగోండి చూడండి, ఒక్కసారి ఇలా నేను రొటేషన్ సింబల్ మీద నా ఇండెక్స్ ఫింగర్ నుంచి ఒక 360 డిగ్రీ ఒకసారి తిప్పి వదిలేసాను అంతే. ఇప్పుడు చూడండి, ఇక్కడ పిఐపి లైన్ లో ఇంకొకటి యాడ్ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని ప్లే చేస్తే తిరుగుతుంది. ఒకసారి తిరుగుతుందా? ఓకే, ఇఫ్ డోంట్ మైండ్ అండి, ఒక హాఫ్ అన్ అవర్ క్లాస్ ఉంటుంది. నేను ఇది అయిపోయిన తర్వాత మనకు ఇంకో 3 minutes లో క్లాస్ క్లోజ్ అవుతుంది. నేను లింక్ షేర్ చేస్తాను, జాయిన్ అవ్వగలరా? ఓకే సార్. ఓకే సార్, జాయిన్ అవుతాం. సార్ గ్రూప్ లో చేస్తారా? జాయిన్ అవుతాం సార్, జాయిన్ అవుతాం సార్. గ్రూప్ లో షేర్ చేస్తారండి సార్ గ్రూప్ లో జాయిన్ చేస్తారా? కంటిన్యూషన్ ఉంటుంది దీనికే. గ్రూప్ లో షేర్ చేస్తారు ఎందుకంటే ఇది కంప్లీట్ చేసుకుందాం. చేయండి సార్, జాయిన్ అవుతాం సార్. ఓకేనండి. ఎప్పుడు సార్? ఇప్పుడే షేర్ చేస్తారండి. మనకు 2 నిమిషాల్లో క్లోజ్ అవుతుంది కాబట్టి దీన్ని ఇప్పుడు ఇక్కడ ఆపేస్తున్నాను. ఇప్పుడే షేర్ చేస్తారు, యాడ్ అవ్వండి అందరూ. ఓకే. ఓకే సార్.
అంటే నేను క్లాస్లో ఉన్నాను సార్, చూడలేదు అందుకని. అంతే. ఎంతమంది వచ్చారు? అవుతున్నారు. ఫుల్ స్టూడెంట్స్ కూడా వచ్చేస్తున్నారు. Mm-hmm. 27 participants. Admit all. ఒక 1 minute అండి, అందరు వస్తున్నారు. అడ్మిట్ చేస్తున్నా, ఐ మీన్ క్లాస్ లో అలౌ చేస్తున్నాను అందరిని. యా, ఓకే, నైస్. సో ఇప్పుడు ఒక చక్కటి వెడ్డింగ్ ఇన్విటేషన్ చేయాలి అంటే మనకు కావాల్సింది ఏంటి? మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావాలి. కాబట్టి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఎలా అయితే వీడియో డౌన్లోడ్ చేసామో అలాగే తెచ్చుకుందాం. సో ఈరోజు నేను కళ్యాణం వైభోగం, శ్రీనివాస కళ్యాణం సినిమా ఉంది కదా, దాంట్లో నుంచి సాంగ్ ని డౌన్లోడ్ చేస్తాను. నిన్నంటే వదిలిపెట్టానండి, ఈ రోజు అయితే ఉపేక్షించేది లేదు ఎవరిని కూడా. ఎందుకంటే నేను అడిషనల్ టైం తీసుకొని మీకు చెప్తున్నాను, మీరు నాకు టైం ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా నేను వెడ్డింగ్ ఇన్విటేషన్ ఎలా అయితే చేస్తున్నానో మీరు కూడా అలానే చేయాల్సి ఉంటుంది. కళ్యాణం వైభోగం, శ్రీనివాస కళ్యాణంలో మీ ఎథ్నిక్ లుక్ ని బడ్జెట్ లో స్టైల్ చేసుకోండి. మీషో ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. సో ఇందులో ఇంతకుముందు ఒకరు అడిగారు, వెనక చక్రాలు తిరుగుతూ ఎలా దేవుడికి ఫోటో అలా ఎలా రావాలి అన్నట్టు అడిగారు. సో అవన్నీ కూడా ఇప్పుడు చూద్దాం. ఓకే, సో శ్రీనివాస కళ్యాణం సాంగ్ ని ఎలా డౌన్లోడ్ చేస్తున్నానంటే సేమ్ ప్రాసెస్. ఇక్కడ షేర్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, షేర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయాలి. అలా ట్యాప్ చేసినప్పుడు మనకు కాపీ లింక్ అనే ఆప్షన్ వస్తుంది. వీడియో లింక్ అనేది కాపీ అవుతుంది. నేను కాపీ మీద ప్రెస్ చేశాను. క్రోమ్ లోకి వెళ్తున్నాను. క్రోమ్ లో యూట్యూబ్ MP3, ఇది కూడా మీ ఓన్ రిస్క్ అండి నేను చెప్పడము. సార్ నేను అట్లా చేశాను, మీరు చెప్పబట్టి ఇలా అయిందంటే నేనేం చేయలేను. సో youtubemp3.com YTMP3 అనే సైట్ ఉంటుంది. ఇక్కడికి వెళ్ళేసి పేస్ట్ చేయాలి మన లింక్.
తర్వాత కన్వర్ట్ మీద ప్రెస్ చేస్తే మన వీడియో అనేది ఆడియో రూపంలో కన్వర్ట్ అయి ఉంటుంది. ఇక్కడ డౌన్లోడ్ నవ్ అని చూపిస్తుంది కదా, ఇవేవి కాదండి. మనం ప్రెస్ చేయాల్సింది ఇక్కడ బ్లూ కలర్ లో కనిపిస్తున్న డౌన్లోడ్ మీద. డౌన్లోడ్ మీద ప్రెస్ అయితే ఇలా చూడండి, అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక లింక్ ఓపెన్ అయింది. బ్యాక్గ్రౌండ్ లో రన్ అయ్యి డైరెక్ట్ గా అది ఎక్కడికి వెళ్ళిపోయింది, గూగుల్ ప్లే లోకి వెళ్ళిపోయి ఫలాంది కావాలి మీకు ఇన్స్టాల్ చేసుకోవడం చూపిస్తుంది. అలాంటప్పుడు మనం ఇన్స్టాల్ బటన్స్ కానీ ఇలాంటివి ఏవి ప్రెస్ చేయకుండా మళ్ళీ గూగుల్లో దాన్ని క్లోజ్ చేసేసి గూగుల్లోకి వెళ్ళిపోవాలి. ఇక్కడ డౌన్లోడ్ అయిందా లేదా అని మనం డౌన్లోడ్స్ లో చెక్ చేసుకోవాలి. డౌన్లోడ్స్ లో గోల్డెన్ పార్టికల్స్ అయింది. ఆడియోలో కళ్యాణం వైభోగం. ఓకే, మ్యూజిక్ వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ ఎప్పుడైనా సరే వెడ్డింగ్ కార్డ్ లో స్టార్టింగ్ ఏమొస్తుంది, వినాయకుడి ఫోటో వస్తుంది. సో లార్డ్ గణేష్ అని చూద్దాం. లార్డ్ గణేష. సార్ మేము అనుకోవచ్చు, సార్ మనము ఇలా చేస్తున్నాం కదా, డైరెక్ట్ గా యూట్యూబ్ నుంచే గణేష్ అంటే లార్డ్ గణేష్ అవి ఇంట్రోస్ ఉంటాయి కదా, వాటిని వాడుకోవచ్చు కదా మనం అనుకోవచ్చు. వాడుకోవచ్చు, బట్ ఏంటంటే ఇది ఇలా చేస్తే మనం ప్రాక్టీస్ చేసినట్టు ఉంటుంది కదా అని ఇది చూపిస్తున్నాను. ఓకే, మంచి ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవడానికి అవైలబుల్ గా ఉండే ఫోటో తీసుకున్నాం. ఇది కొంచెం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవడానికి బాగా ఉంది. సో ప్రెస్ చేస్తున్నాను, డౌన్లోడ్ ఇమేజ్, ఓపెన్ ఇమేజ్, న్యూ ట్యాబ్. ఇక్కడ ఇమేజ్ ఓపెన్ అయింది, ప్రెస్ చేస్తున్నాను, డౌన్లోడ్ ఇమేజ్, డౌన్లోడ్ అగైన్. నైస్. మనం బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ ని వాడచ్చు, రిమూవ్ బ్యాక్గ్రౌండ్ కూడా వాడచ్చు, అది మీ ఇష్టం. నేను రిమూవ్ బీజీని వాడుతున్నాను. ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ మీద ప్రెస్ చేస్తే నా గ్యాలరీలో లార్డ్ గణేష్ ఫోటో ఉంది. సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అది బ్యాక్గ్రౌండ్ అంతా రిమూవ్ చేసిస్తుంది నాకు. ఇదిగోండి ఇలా రిమూవ్ చేసింది, చాలా చక్కగా రిమూవ్ చేసింది విత్ ఇన్ సెకండ్స్ లో. ఇప్పుడు నేను డౌన్లోడ్ మీద ప్రెస్ చేస్తున్నాను, డౌన్లోడ్. సో డౌన్లోడ్ మీద ప్రెస్ చేయగానే నా గ్యాలరీలోకి అది వచ్చేస్తుంది, ఐ మీన్ ఫోటో అనేది డౌన్లోడ్ అయిపోతుంది ఇలా. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ లో చక్రం తిరగాలి ఒకటి. చక్రము మళ్ళీ సెర్చ్ చేద్దాం. సో గోల్డెన్ కదా, ఆల్రెడీ నేను సరే సర్కిల్ డిజైన్. ఈ సర్కిల్ డిజైన్స్ లో గోల్డెన్ సర్కిల్ అని సెర్చ్ చేస్తాం. గోల్డెన్ సర్కిల్ డిజైన్. వీటిలో ఏది బాగుందో అది సెలెక్ట్ చేసుకున్నాం. ఇది నాకు బాగా నచ్చింది, కొంచెం బాగా ఎఫెక్టివ్. ఇది ఇంకా బాగుంది, ఇది కొంచెం క్లారిటీ తక్కువగా ఉంది. బాగుంది కానీ క్లారిటీ తక్కువ ఉంది. సార్ వెయిటింగ్ రూమ్ అని వస్తుంది. ఓకే, అడ్మిట్ చేశాను. ఓకే, ఇప్పుడు మనము కొంచెం క్లారిటీగా అంటే ఇది నైస్, బాగుంది. సో ఇది కూడా ఇదే, అది రెండు ఒకటే. ప్రెస్ చేస్తున్నాను, ఓపెన్ ఇమేజ్, న్యూ ట్యాబ్. మళ్ళీ ప్రెస్ చేసి డౌన్లోడ్ ఇమేజ్ చేయాలి. ఇప్పుడు మీకు కీ ఫ్రేమ్ వీడియోని ఇప్పటికి నేను 2 times సంథింగ్ చూపిస్తున్నానండి. సో మీకు బాగా రావాలి ఇది. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేసింది. డౌన్లోడ్ మీద ప్రెస్ చేశాను, డౌన్లోడ్ అయింది. ఇలా కంప్లీట్ గా బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోయింది. సో ఫస్ట్ వైట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నది, ఇప్పుడు ఏమీ లేకుండా అలా ఉంది. ఫస్ట్ మనకు గణేష్ వస్తాడు కాబట్టి, లార్డ్ గణేష్ వస్తాడు కాబట్టి మనం విఎన్ యాప్ ఓపెన్ చేద్దాం. విఎన్ యాప్ ఓపెన్ చేసేసి మనం ప్రీవియస్ గా ఉన్న ప్రాజెక్ట్ అంటే అలాగే సేవ్ అయి ఉంది, ఆ ప్రాజెక్ట్ ని తెచ్చుకుందాం. ఇప్పుడు ఇది అవసరం లేదు, స్టార్టింగ్ లార్డ్ గణేష్ కాబట్టి. సో ఒకేసారి మనకు గోల్డెన్ పార్టికల్స్ ఇలా చిన్నగా కాకుండా కొంచెం, అంటే ఇక్కడ స్టార్టింగ్ లో లేదు అంటే గోల్డెన్ పార్టికల్స్ చిన్నగా వస్తున్నాయి, అలా రాకూడదు, కొంచెం నిండుగా కనిపించాలి. కాబట్టి కొంచెం ఫస్ట్ లో ఉన్న దాన్ని నేను స్ప్లిట్ చేస్తున్నాను. ఇదిగోండి ఇలా ప్రెస్ చేసి కింద స్ప్లిట్ అనే ఆప్షన్ ఉంది కదా, నేను స్ప్లిట్ అనే ఆప్షన్ యూజ్ చేస్తున్నాను. స్ప్లిట్. నేను పిఐపి లైన్ లో ఉన్న వీడియోని అంటే గోల్డెన్ పార్టికల్ వీడియో మనం పెట్టి బ్లెండింగ్ ఆప్షన్స్ లోకి వెళ్ళి స్క్రీన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, అలా
అలా సెలెక్ట్ చేసుకున్న వీడియోని స్టార్టింగ్ లో కొద్దిగా రిమూవ్ చేస్తున్నాను, ఎందుకంటే కొంచెం ఎంటీగా అనిపిస్తుంది నాకు. స్ప్లిట్ చేశాను, చూడండి స్ప్లిట్ చేశాను, సెలెక్ట్ చేసి స్ప్లిట్ మీద ప్రెస్ చేశాను. ముందు పార్ట్ అనేది డివైడ్ అయిపోయింది, ఆ డివైడ్ అయిన పార్ట్ ని ఇక్కడే డిలీట్ చేసేస్తాను. ఇప్పుడు మనం దీన్ని కొంచెం ముందుకు ఇట్లా మూవ్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ కనిపిస్తున్న ఈ బాడీ మీద మన ఇండెక్స్ ఫింగర్ ఉంచి ఇలా మూవ్ చేస్తే ముందుకు జరుగుతుంది ఇలా. సో ఇప్పుడు ప్లే చేస్తే ఎగ్జాక్ట్ గా గోల్డెన్ పార్టికల్స్ వస్తున్నాయి. ఇప్పుడు మనకు కావాల్సింది 2 ఎలిమెంట్స్ ఈ ఫ్రేమ్ లో. ఒకటి లార్డ్ గణేష అండ్ వెనకల తిరగడానికి ఒక చక్రం. సో ఫస్ట్ గణేష్ని తీసుకుంటున్నాను. ఈ గోల్డెన్ పార్టికల్స్ అనేవి గణేష్ మీద నుంచి రావాలి, కాబట్టి నేనేం చేస్తున్నానంటే గోల్డెన్ పార్టికల్ ని ఇలా ప్రెస్ చేసి పైకి తీసుకెళ్తున్నాను. మనం ప్రెస్ చేసినప్పుడు దాన్ని మూవ్ చేయగలం ఇలా. చూడండి ఇప్పుడు గోల్డెన్ పార్టికల్స్ లార్డ్ గణేష పై నుంచి వెళ్తున్నాయి అలా. ఇప్పుడు మనం తీసుకునే చక్రం ఎక్కడి నుంచి రావాలి? లార్డ్ గణేష వెనక ఉండాలి, కాబట్టి చక్రం అనేది ఇప్పుడు మళ్ళీ ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. చక్రాన్ని ఇంపోర్ట్ చేసుకున్నాను, అది పైన ఉంది, బట్ మనకు లార్డ్ గణేష కింద ఉండాలి అది. సో లార్డ్ గణేష ఎంత టైం అయితే ఉంటుందో కింద చక్రానికి కూడా సేమ్ టైం ఉండాలి, 3 seconds. ఓకే నైస్. ఇప్పుడు జస్ట్ చక్రం ఉంది, గణేష్ని కొద్దిగా అలా పక్కకు ఉంచేసి ఈ చక్రానికి మనం ఇప్పుడు మూమెంట్ ఇద్దాం. కొంచెం ఒక 3.7 seconds ఉంచాను. ఇప్పుడు స్టార్టింగ్ లో కీ ఫ్రేమ్ ఇస్తున్నాను, ఎండింగ్ ఉంది కదా, ఎండింగ్ దగ్గర ఒక కీ ఫ్రేమ్. ఒక్కసారి ఇలా 360 degrees తిప్పి వదిలేశాను. ఇప్పుడు చూడండి తిరుగుతూ ఉంది అలా. ఇప్పుడు గణేషుని కూడా ఫ్రేమ్ లోకి తీసుకొద్దాం. తీసుకొచ్చాక ఎగ్జాక్ట్ 2 సేమ్ ఉండాలి. ఇప్పుడు లార్డ్ గణేష వెనకల ఉన్న చక్రం అనేది ఇంకొంచెం సైజు పెరిగితే బాగుంటుందని నాకు అనిపించింది. సైజ్ కొంచెం పెరిగితే బాగుంటుంది అనిపించింది. నేను ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర సైజ్ పెంచుతున్నాను. సారీ, వెనకాల చక్రాన్ని ఇలా తల దగ్గర కొంచెం సైజ్ పెంచుతాను. ఓకే నైస్. అది ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర అలా చేసాము. తర్వాత సెకండ్ కీ ఫ్రేమ్ దగ్గరికి వచ్చి కూడా మళ్ళీ సేమ్ ప్లేస్ అనేది అలాగే ఉంచాలి. అంటే ఫస్ట్ లో ఎక్కడైతే ఏ ప్లేస్ లో అయితే ఉంచామో తర్వాత కూడా అదే ప్లేస్ లో ఉంచాలి అలా. ఓకే, ఇలా చక్రం తిరుగుతుంది కదా. లేదు ఇక్కడ తల దగ్గర కంటే మొత్తం బ్యాక్గ్రౌండ్ లో తిరుగుతూ ఉంటే బాగుంటుంది అనిపిస్తే మళ్ళీ ఇలా కిందికి తీసుకొచ్చి ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర సైజ్ పెంచేసి తర్వాత మళ్ళీ సెకండ్ కీ ఫ్రేమ్ దగ్గర వచ్చే వరకు మళ్ళీ సేమ్ సైజ్ పెంచాలి. అంటే ఫస్ట్ ఇలా కిందికి తెచ్చుకొని అలా. ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు బాగుంది. ఇప్పుడు ఈ గణేశుడికి ఒక మోషన్ ఇద్దాం. స్కేల్ అనే మోషన్ ఇస్తున్నాను. రైట్, స్కేల్ అలా కొంచెం స్లోగా 1.45 seconds తో వచ్చేలాగా. ఓకే, అలాగే వెనకలు ఉన్న చక్రానికి కూడా స్కేల్ 1.4 seconds. ఇద్దరు ఎగ్జాక్ట్ గా సేమ్ టైమింగ్ తో వస్తారు. ఇప్పుడు చూడండి ప్లే చేస్తాను అలా. ఓకే, ఇక్కడ వరకు బాగుంది. ఇప్పుడు మనం మ్యూజిక్ యాడ్ చేయాలి. సో మ్యూజిక్ ఎలా యాడ్ చేస్తాము? ఆల్రెడీ సాంగ్ డౌన్లోడ్ చేసుకున్నాము. ఇక్కడ కనిపిస్తున్న మ్యూజిక్ లైన్ లో, అంటే మీరు మ్యూజిక్ లైన్ ని ట్యాప్ చేసినా మ్యూజిక్ యాడ్ అవుతుంది. ఇక్కడ మ్యూజిక్ లైన్ ని ట్యాప్ చేసినా మ్యూజిక్ యాడ్ అవుతుంది, లేదా ఈ ఐకాన్ మీద ప్రెస్ చేసినా మ్యూజిక్ అనేది వస్తుంది. ఐకాన్ మీద ప్రెస్ చేస్తున్నాను, మ్యూజిక్ లోకి వెళ్తున్నాను, ఇక్కడ మై మ్యూజిక్ లోకి వెళ్తున్నాను, మ్యూజిక్ లైబ్రరీ. ఇక్కడ నేను సెర్చ్ చేసుకోవాలి, కళ్యాణం వైభోగం సాంగ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది.
ఇదిగోండి నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, దాన్ని ఇప్పుడు నేను యూజ్ చేస్తున్నాను. నేను ఇప్పుడు దాని మీద ప్రెస్ చేస్తే నాకు 15 సెకండ్స్ వరకు మాత్రమే, 30 సెకండ్స్ వరకు మాత్రమే ఆడియో వస్తుంది. ప్రెస్ చేశాను. ఇప్పుడు ప్లే చేస్తాను చూడండి. గోల్డెన్ పార్టికల్స్ అనేవి కంప్లీట్ గా రావాలి. కంప్లీట్ గా రావట్లేదు కాబట్టి నేను కొంచెం స్ప్లిట్ చేస్తున్నాను. ముందు డిలీట్ చేశాను, మళ్ళీ ఇలా ముందుకు తీసుకెళ్ళాను. చూద్దాం. ఓకే, సో ఇక్కడికి వచ్చే వరకు ఏమవుతుంది మనకంటే అలా వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. అలా ఫీల్ రాకుండా ఉండాలంటే కింద బేస్ లైన్ ని స్ప్లిట్ చేసి అక్కడ ఒక డిప్ బ్లాక్ ఎఫెక్ట్ ఇచ్చాము. ఓకే, చూడండి. ఓకే, ఇప్పుడు వెడ్డింగ్ ఇన్విటేషన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఒక చక్రం తిరగాలి మనకి. సో బిఫోర్ దాట్ ఇక్కడ వరకు ఏదైనా డౌట్ ఉందేమో చూద్దాం. ఏవైనా డౌట్ ఉన్నాయండి ఇక్కడ వరకు? హలో సార్. సార్ నాకు ఒక మేడం. చిన్న సార్, ఇందాక మీరు Hmm. స్ప్లిట్ చేశారు కదా ఒక ఆప్షన్ లో, అవునండి. స్ప్లిట్ యూజ్ చేశారు కదా సార్. సో అలా ఇప్పుడు 2 ఫ్రేమ్స్ ని మర్జ్ చేయాలంటే ఎక్కడ ఉంది సార్ అది? నార్మల్ గా జస్ట్ అంటే బేస్లైన్ చెప్పండి సార్, లాస్ట్ పార్ట్ అది అర్థం కాదు. అంటే ఎగ్జాక్ట్ డౌట్ నాకు ఏం అర్థమైందో చెప్తాను చూడండి. బేస్ లైన్ లో అక్కడ ఇమేజ్ ఎలా తీసుకున్నారు, లేకపోతే అక్కడ స్ప్లిట్ ఇచ్చి దానికి ఎఫెక్ట్ ఎలా ఇచ్చాను అనే డౌట్. నాకు వచ్చి అదే సార్, నాది అదే వచ్చి సార్. డౌట్ సార్. మాదిరి లత వచ్చి స్ప్లిట్ ఉంది కదా సార్, ఆ స్ప్లిట్ ఇచ్చారు కదా, మళ్ళీ మర్జ్ చేసేటప్పుడు ఎలా సార్? అంటే మనం ఇక్కడ ఏం యాడ్ చేయలేదు కదా మెర్జ్ చేయడానికి ఇంకా. అంటే ఇప్పుడు అంటే నాకేంటంటే 2 ఫ్రేమ్స్ లో వెళ్ళిపోయింది అనుకో, ఈ రొటేషన్ సపోజ్ ఒక డౌట్ వచ్చింది, రొటేషన్ మర్జ్ ఇవ్వలేదు అనుకో, ఫస్ట్ ఫ్రేమ్ దగ్గర కీ ఫ్రేమ్ దగ్గర ఇచ్చామనుకో అక్కడతో అయిపోతుంది, నెక్స్ట్ ఫ్రేమ్ కి వెళ్ళట్లేదు. ఓకే, ఆగిపోతుంది అంటారా? అట్లా అప్పుడు మర్జ్ చేయాలంటే ఎట్లా సార్ 2 ఫ్రేమ్స్ ని? మేడం, మనము మెర్జింగ్ అనేది ఎలా ఉంటదంటే, ఇప్పుడు మీరు ఎక్స్పోర్ట్ చేసిన తర్వాతే అన్ని మెర్జ్ అవుతాయి. మనం ఇక్కడ మాన్యువల్ గా ఏం మెర్జ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు మీరు దీంట్లో ఎలా అయితే ఉంచారో అలైన్మెంట్స్ అలానే ఉంచి ఎక్స్పోర్ట్ చేసామనుకోండి, అలానే బయటకు వస్తుంది. మనం అంటే సపరేట్ గా మెర్జ్ చేయాల్సిన అవసరం ఏం లేదు అంటున్నాను నేనైతే. ఓకే, అంటే దీన్నే లాక్కుంటుంటే సరిపోతుంది ఆ ఫ్రేమ్, ఆ పిఐపి లైన్ సార్? పిఐపి లైన్ ని అంటే మీరు టైమింగ్ పెంచడం అడుగుతున్నారా? నాకు అర్థం కావా. అంటే సార్ ఇప్పుడు ఒకటి ఇచ్చాను కదా, మళ్ళీ ప్లస్ క్రియేట్ ఇంకొకటి ప్లస్ ఇస్తే యాడ్ అవుతుంటాయి కదా సార్ పిఐపి లైన్స్? పిఐపి లైన్స్ ప్లస్ సింబల్స్ తో యాడ్ అవ్వవు మేడం. ఓకే, ఇక్కడ ప్లస్ చేస్తే యాడ్ అవుతుంటాయి. ఓకే, నైస్. తర్వాత సో ఇప్పుడు దానికి అంటే నేను మెయిన్ ఫ్రేమ్స్ అదే సార్ కీ ఫ్రేమ్స్ యాడ్ చేసినప్పుడు 2 ఫ్రేమ్స్ లో ఉంటే ఒక ఫ్రేమ్ కు వచ్చి అయిపోతుంది, ఇంకొక ఫ్రేమ్ కి రావాలంటే ఎట్లా సార్? ఓకే, సో ఇప్పుడు ఈ కింద లైన్ లో నేను కీ ఫ్రేమ్ ఇచ్చాను కాబట్టి అక్కడ వచ్చి యాడ్ అయింది ఇక్కడ. ఇదేనా మేడం? బట్ ఇది పై దానికి ఇవ్వాలంటే ఎలా? అవును సార్. ఏంటి మేడం? సరే, ఓకేనండి, చూద్దాం. సో మళ్ళీ సరే, ఓకే, ప్రాబ్లం లేదండి. ఫస్ట్ బేస్ లైన్ ఎలా యాడ్ చేసామన్నారు. బేస్ లైన్ ఏం లేదు మేడం, అది ఒక ఇమేజ్ అంతే. సో నేను ఫస్ట్ ఏం తీసుకున్నాము, ఎల్లో కలర్ తీసుకున్నాను నేను. చూడండి, ఇప్పుడు ఎల్లో కలర్ ఉంది. ఇక్కడ స్ప్లిట్ చేసింది కాబట్టి అది డివైడ్ అయిపోయింది. నాకు ఆ ఎల్లో కలర్ అంత ఎఫెక్టివ్ గా అనిపించలేదు, బాగా బ్రైట్ గా ఉంది. సో ఇంత బ్రైట్ గా ఉన్న బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే మనం ముందు ఎలిమెంట్స్ ఏం చూపించినా డల్ అయిపోతాయి. కానీ మనం చూపించే ఎలిమెంట్స్ అనేవి హైలైట్ అవ్వాలి కాబట్టి బ్యాక్గ్రౌండ్ డల్గా ఉండాలి. అందుకని నేనేం చేశాను, ఇక్కడ ప్రెస్ చేసి రీప్లేస్ ఉంది కదా, రీప్లేస్ అని ఆప్షన్ లో వెళ్ళి మళ్ళీ నా దగ్గర బ్యాక్గ్రౌండ్ బ్లూ కలర్ ఉంది కాబట్టి దాన్ని వాడాను. ఇదిగోండి ఎక్కడ ఉంటుంది, ఇదిగోండి ఇక్కడ ఉంది.
సో అది ఆల్రెడీ డౌన్లోడ్ చేసిన ఇమేజ్, అందుకని అలా ఉంటుంది. రీప్లేస్ ఎట్లా? సరే, మీకు ఈ స్టార్టింగ్ అనేది మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మేడం. ఈ గోల్డెన్ పార్టికల్స్ అర్థమైంది కదా, అలా ఎలా వస్తున్నాయి అనేది. సో డిలీట్ మీకు మ్యూజిక్ ఇంపోర్ట్ చేసుకోవడం అర్థమైందా? ఓకే, నైస్. సరే, ఇప్పుడు చూడండి, మనం ఫస్ట్ థింగ్ వచ్చేసి గోల్డెన్ పార్టికల్స్ కాడికి వదిలేండి. ఫస్ట్ థింగ్ మనం లార్డ్ గణేష్ అని ఇంపోర్ట్ చేసుకుందాం. లార్డ్ గణేష్ అని చక్ర. సో లార్డ్ గణేష్ ఇంపోర్ట్ చేసాము. అగైన్ సో చక్రాన్ని కూడా ఇంపోర్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఇది ఒకదాని పైన ఇలా ఓవర్లాప్ అయింది, అంటే గణేష్ మీదకి ఓవర్లాప్ అయింది. అలాంటప్పుడు కింద దీని మీద ప్రెస్ చేసి మనం కిందికి తీసుకొస్తాం ఇలా. ఇప్పుడు వెనక్కి పైన ఇది సైజ్ సెట్ చేసుకుంటున్నాం మనం. అంటే నేను ఫస్ట్ ఇక్కడ పెట్టి చూస్తాను హెడ్ దగ్గర, అది బాగుందా అని. లేదు, నాకు నచ్చలేదు. కాబట్టి ఏం చేశాను, కొంచెం సైజ్ పెంచి ఇలా మిడిల్కి తీసుకొచ్చాను. నైస్, ఇక్కడ వరకు బాగుంది అనిపించింది నాకు. ఇప్పుడు నేను ఏం చేశాను, 3 seconds ఉంది ఇక్కడ. మనకు 3 seconds ఉందని ఎలా కనిపిస్తుంది? ఇక్కడ చూడండి, 3 seconds అని చూపిస్తుంది. అంటే దాని టైమింగ్ 3 seconds ఉంది, బట్ నాకు 3 seconds అనేది తక్కువ అనిపించింది టైం. అందుకని ఇంకొక సెకండ్ పెంచుకున్నాను నేను, అంతే. అది ఎలా పెంచాను, ఇక్కడ కనిపిస్తున్నా, అంటే మనం ఆ ఇమేజ్ మీద ట్యాప్ చేస్తే ఇలాంటి ఆప్షన్స్ వస్తాయి. వాటిలో ఈ యారో మీద నేను కొంచెం అలా ఇండెక్స్ ఫింగర్ నుంచి సైడ్కి డ్రాగ్ చేస్తే ఇలా దాని డ్యూరేషన్ అనేది పెరిగింది. ఇదిగోండి, 3.94 seconds 4.2 seconds వచ్చింది. అలాగే పైన లార్డ్ గణేష్ కూడా 4.2 seconds తీసుకొచ్చాను. అంటే అలా తీసుకొచ్చి ఎగ్జాక్ట్ దాని దగ్గర, అంటే ఫస్ట్ అయితే ఎంత దూరం డ్రాగ్ చేసామో రెండోది కూడా అంత దూరం డ్రాగ్ చేసినప్పుడు కొంచెం వైబ్రేషన్ ఫీలింగ్ వస్తుంది, చేతికి వైబ్రేట్ అవుతుంది. అంటే ఎగ్జాక్ట్ రెండు ఒకే లైన్ లో ఉన్నప్పుడు కొంచెం వైబ్రేటెడ్ గా అనిపిస్తుంది చేతికి. అలాంటప్పుడు నేను అక్కడ డ్రాప్ చేసేస్తాను. అప్పుడు రెండు ఒకటే లైన్ లో ఉంటాయి. ఇక్కడ వరకు క్లియర్. ఇప్పుడు దీని తర్వాత ఏంటంటే మేజర్ టాస్క్. 1, బ్యాక్గ్రౌండ్ లో రొటేట్ అవుతూ ఉండాలి. 2 అంటే లార్డ్ గణేష అండ్ వెనకాల ఉన్న చక్రము ఇద్దరు ఒకేసారి స్కేల్ అవ్వాలి. అంటే ఒకే టైంలో బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినట్టు అనిపించాలి. అంటే స్టాటిక్ గా ఉన్నారు కదా, ఇప్పుడు ఇలా మనం ప్లే చేస్తే స్టాటిక్. బట్ దీనికి మనకి ఏంటి, ఒక యానిమేషన్ ఇవ్వాలి, అంటే ఎక్కడి నుంచో వస్తున్న ఫీలింగ్ రావాలి. సరే, దానికోసం నేనేం చేస్తున్నాను, ఫస్ట్ చక్రానికి ఒక సర్కిల్ ఇస్తున్నాను. ఎలా, స్టార్టింగ్ కీ ఫ్రేమ్. ఇక్కడ గమనించండి, నేను ఒక్కసారి ఇక్కడ ప్రెస్ చేస్తాను, కీ ఫ్రేమ్ మీద ప్రెస్ చేశాను. ఓకే, ఇప్పుడు చివరికి వెళ్తున్నాను, టైం లైన్ ని మూవ్ చేశాను, ఆ చక్రానికి చివరి వరకు వెళ్ళాను. సరే, ఈ కింద ఇది కూడా డిస్టర్బెన్స్. ఓకే, చక్రానికి చివరి వరకు వెళ్ళాను. ఇక్కడ చివరి వరకు వెళ్ళాక ఒక్కసారి సర్కిల్ తిప్పాను. కింద రొటేట్ సింబల్ ఉంది కదా, దాని మీద సర్కిల్ ఇలా 360 degrees ఒకసారి తిప్పేసి వదిలేసాను. ఇప్పుడు ఏమైంది, తిరిగి. నైస్, ఇక్కడికి కూడా ఇంకా స్టాటిక్ గానే అనిపిస్తుంది నాకు. చక్రం 2 తిరిగిపోతుంది కదా సార్ మాకు. అంటే నేను ట్రై చేశాను, ఇంకొకటి 2 మూవ్ అయిపోతున్నాను. ఏ 2? ఇప్పుడు లోపల సపోజ్ గణేశ ఉంది, బయట చక్రం ఉంది. మనం చక్రమే కీ ఫ్రేమ్ ఇవ్వాలనుకున్నాము, కానీ చక్రానికి ఇచ్చేటప్పుడు గణేశ కూడా మూవ్మెంట్ అవుతుంది. అలా ఎందుకు అవుతుంది మేడం? మీరు దేన్ని సెలెక్ట్ చేసుకుంటే అదే అవుతుంది కదా. ఇప్పుడు నేను చక్రాన్ని సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి చక్రం మాత్రమే తిరుగుతుంది కదా, మీరే చూస్తున్నారు కదా. నాకు అదే రాలేదు సార్, చూసాను రాలేదు, అందుకని అడుగుతున్నాను. అదే మేడం, మీరు ఏం చేయాలంటే మీరు కీ ఫ్రేమ్స్ ఇచ్చేటప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్న ఇమేజ్ కి ఇలా ఇది సెలక్షన్ లో ఉన్నట్టు చూపిస్తుందా లేదా అని గమనించాలి. ఫస్ట్ పాయింట్. మనం అన్ఎక్స్పెక్టెడ్ గా ఏమవుతుంది అంటే ఒక్కొక్కసారి మన ఫింగర్ అనేది ఇక్కడ చిన్న లైన్లు కదా, ఇవి తెలియకుండా అవి టచ్ అయిపోతాయి. తెలియకుండా టచ్ అయినప్పుడు మనం పైన ఏం చేస్తాము, ఇది ఈ కింద ఫ్రేమ్ కి ఇస్తున్నాం అనుకొని పై ఫ్రేమ్ కి ఇచ్చేస్తాం. అలా చేసినప్పుడు 2 frames కి సైమల్టేనియస్ గా వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఓకే అప్పుడు ఏం చేస్తారు మీరు, రెండు ఒకేసారి కాకుండా లార్డ్ గణేష నేను రెండు ఒకేసారి తీసుకున్నాను కదా, ఫస్ట్ చక్రం తీసుకోండి, కీ ఫ్రేమ్ ఇచ్చేయండి, తర్వాత లార్డ్ గణేష్ ఇంపోర్ట్ చేసుకోండి, అంటే ఒకదాని తర్వాత ఒకటి చేసుకోండి, సింపుల్ కదా, అప్పుడు ఓవర్లాప్ అవ్వవు ఏవి కూడా. ఓకే ఓకే ఇప్పుడు నేను దీనికి ఈ రెండు లేయర్స్ కి మోషన్ ఎఫెక్ట్ ఇస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ లో మోషన్ తీసుకున్నాను, స్కేల్ ఉంది కదా ఇక్కడ, స్కేల్ అనే ఆప్షన్ తీసుకున్నాను, స్కేల్ మీద push చేసింది 0.6 సెకండ్ అంటే స్పీడ్ గా వస్తుంది, నాకు అది నచ్చలేదు. సో 1.4 సెకండ్స్ సెలెక్ట్. సేమ్ మళ్ళీ లార్డ్ గణేష్ మీద ప్రెస్ చేశాను, ప్రెస్ చేసినప్పుడు చూడండి గమనించండి అది సెలెక్షన్ లో ఉందా లేదా అని గమనించుకోవాలి. సో లార్డ్ గణేష్ లైన్ మీద ప్రెస్ చేసినప్పుడు మోషన్ లోకి వెళ్ళాను, 1.4 సెకండ్స్. సో ఇప్పుడు ఇద్దరు ఒకేసారి వస్తారు. ఓకే, మీరు మెర్జింగ్ అనేది ఇక్కడైనా మేడం, కింద లైన్ పై లైన్ ఎలా మెర్జ్ చేస్తాం అనేది అవును సార్. అవును సార్. మనం ఏం మెర్జ్ చేయాల్సిన అవసరం లేదు కదా, ఎందుకంటే ఒకదాని మీద ఒకటి ఉన్నప్పుడు ఎక్స్పోర్ట్ చేస్తే అది అన్ని కలిపేసి బయటికి వీడియో రూపంలో ఇస్తుంది, అప్పుడు మనం మెర్జ్ చేయాల్సిన అవసరం ఏముంది, అంటే అసలు మెర్జింగ్ పక్క పక్కన ఉండేవి వాటిని సార్, రెండు పక్క పక్కన ఫ్రేమ్స్ లో ఉంటాయి సార్. అవును మేడం. సరే అది చూపిస్తాను, అది కూడా ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు దీనిపైన మనం గోల్డెన్ పార్టికల్స్ చెప్పాం కదా, దాన్ని తీసుకొస్తాను, అది వీడియో. ఇప్పుడు ఇక్కడ ఒకటి ఇంకో ప్లస్ క్రియేట్ చేసాం అనుకో, ఇంకొకటి వస్తుంది కదా సార్. అవును మేడం, ప్లస్ మీద ప్రెస్ చేశాను, ఇప్పుడు గోల్డెన్ అప్పుడు ఈ పార్టికల్స్ కి వెళ్ళాను. రెండింటికి రావాలన్నప్పుడు ఎట్లా అండి? అంటే మనం ఇప్పుడు ఎక్స్టెండ్ చేస్తే పెరుగుతుంది, అట్లా కాకుండా సపరేట్ ఫ్రేమ్స్ లో. వీడియో అనేది ఎక్స్టెండ్ చేస్తే పెరగదు మేడం, వీడియో అలాగే ఉంటుంది, ఇమేజ్ అనేది ఎక్స్టెండ్ చేస్తే పెరుగుతుంది అలా, ఎందుకంటే వీడియోకి టైం ఉంటుంది, ఇమేజ్ కి అనేది టైం ఉండదు. ఇమేజ్ కి మనం ఎంత టైం ఇస్తే అంత టైం వరకు కనిపిస్తుంటది, కానీ వీడియోకి మనం టైం పెంచే కొద్దీ స్పీడ్ గా వెళ్తుంది, తగ్గించే కొద్దీ స్లోగా అవుతుంది అంతే. ఓకే ఓకే సార్, అర్థమైంది మేడం నేను ఏ పాయింట్ చెప్తున్నాను. గోల్డెన్ పార్టికల్స్ దగ్గర ఉందండి. గోల్డెన్ పార్టికల్స్ దగ్గర ఉన్నాను, ఈ ఫ్రంట్ కొంచెం తగ్గిస్తున్నాను, ఎందుకంటే గోల్డెన్ పార్టికల్స్ ఎక్కువ కావాలి, ఎక్కడి నుంచి కావాలో అక్కడ నుంచి ఉంచుతున్నాను. స్ప్లిట్ చేశాను, డిలీట్ చేశాను, ఇప్పుడు ఏం కనిపించట్లేదు బ్యాక్గ్రౌండ్ మనకి. అలా బ్యాక్గ్రౌండ్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా వీడియోలో బ్లాక్ కలర్ ఉండి బ్యాక్గ్రౌండ్ నాకు కనిపించాలి అంటే కింద టూల్స్ చూడండి, ఇలా ఈ కీ అంటే ఇక్కడ కనిపిస్తున్న పిఐపి లైన్ లో ఇమేజెస్ ని మీరు ఇమేజెస్ లేదా వీడియోని సెలెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే కింద టూల్స్ లో బ్లెండింగ్ ఆప్షన్స్ వస్తాయి. అది ఒపాసిటీ పక్కన ఉంటుంది, ఇదిగోండి బ్లెండింగ్ ఆప్షన్స్. సో బ్లెండింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నాను, అందులో స్క్రీన్, ఇవన్నీ కాదండి ఇక్కడ ఉంటాయి ఆప్షన్స్, స్క్రీన్ సెలెక్ట్ చేసుకోవాలి, కొంచెం తగ్గిస్తే ఇలా గోల్డెన్ పార్టికల్స్ కనిపిస్తాయి. ఇప్పుడు ప్లే చేసి చూద్దాం. సైట్ పేరేంటి సార్ మీరు చెప్పింది? ఈ సైట్ మేడం సేవ్ ఫ్రమ్ .net. సేవ్ ఫ్రమ్ .net. ఓకే ఓకే సార్. ఇప్పుడు బేస్ లైన్ లో నేను స్ప్లిట్ ఎందుకు ఇచ్చాను, ఎందుకు అంటే ఇప్పుడు నేను ప్లే చేసినప్పుడు దాని ఎండింగ్ అంటే ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫ్రేమ్ ఎండింగ్ అనేది, ఇక్కడ లార్డ్ గణేష్ అని చక్ర కనిపిస్తుంది కదా, ఆ ఫ్రేమ్ ఎండింగ్ అనేది నాకు స్మూత్ గా అనిపించలేదు, ఊరికి అలా చెప్పని వెళ్ళిపోయినట్టు అనిపించింది. అదొక ఎఫెక్ట్ తో ఎండ్ అయితే బాగుంటుంది అని నేను బేస్ లైన్ లో ఒక స్ప్లిట్ ఇచ్చినప్పుడు ప్లస్ సింబల్ వచ్చింది నాకు. సో ఆ ప్లస్ మీద ప్రెస్ చేస్తే నాకు బ్లాక్ ఎఫెక్ట్ చేస్తుంది, అది కూడా 1.5 సెకండ్స్. ఇక్కడి వరకు ఇందాక చూసాం. ఇప్పుడు మనం ఏం చూడబోతున్నాం అంటే టెక్స్ట్ యాడ్ చేస్తున్నాం ఇప్పటి నుంచి టెక్స్ట్. సో టెక్స్ట్ యాడ్ చేయాలి అన్నప్పుడు టెక్స్ట్ కి బార్డర్ కావాలి. సో నేను నిన్న తీసుకున్న బార్డర్ ఏం బాగోదులేండి, వేరే బార్డర్ తీసుకున్నాము. అంటే హెడ్డింగ్ కి ఒక టెక్స్ట్ వాడతాము, కింద నార్మల్ గా ఒక టెక్స్ట్ యూస్ చేస్తాను. సో ఇప్పుడు హెడ్డింగ్ కాబట్టి టెక్స్ట్ బార్డర్స్, గోల్డెన్ బార్డర్స్ ఏదో సెర్చ్ చేద్దాం. మనం బ్యాక్గ్రౌండ్ లో బ్లూ కానీ లేకపోతే బ్రౌన్ కానీ గ్రీన్ కలర్ కానీ ఇలా తీసుకున్నప్పుడు ఎక్కువగా గోల్డ్ కలర్ యూస్ చేస్తే కొంచెం రిచ్ లుక్ వస్తుందండి. ఓకే,
టెక్స్ట్ గోల్డెన్ బార్డర్ సో జస్ట్ బార్డర్ కావాలి మీకు, ఏదైనా మంచి బార్డర్ సెలెక్ట్ చేసుకుంటాను. సింపుల్ బార్డర్స్ ఏమున్నాయి? సరే ఇదే తీసుకుందాము. ఇవి కావాలంటే మనం కట్ చేసేసుకుందాం. ఇదేదో బాగున్నట్టుంది, వదిలేట్ ఇవి తీసుకుందాం. ఓపెన్ ఇమేజ్, న్యూ ట్యాబ్, డౌన్లోడ్ ఇమేజ్, డౌన్లోడ్ అగైన్. సో ఇలా తీసుకున్నప్పుడు ఏం చేయాలంటే, ఇలా మల్టిపుల్ ఇమేజెస్ ఉన్నప్పుడు ఫస్ట్ మనము వాటిని క్రాప్ చేసుకోవాలి. క్రాప్ చేసి అంటే ఎక్కడి వరకు కావాలి అనేది ఫస్ట్ మనం క్రాప్ చేయాల్సి ఉంటుంది. నేను కింద ఇది కావాలి కాబట్టి అక్కడ క్రాప్ చేస్తున్నాను. సేవ్. ఇప్పుడు ఇలా క్రాప్ చేసుకున్న ఇమేజ్ని బీజు రిమూవ్లోకి వెళ్ళేసి నేను బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తున్నాను. సో అప్లోడ్ ఇమేజ్, ఓకే డన్. డౌన్లోడ్. ఇది మరి అంత క్లారిటీగా ఉన్నట్టు అనిపించట్లేదు కదా, సర్లే ఏదో ఒకటి వాడేద్దాం. ఎందుకంటే కింద మనకు ఇప్పుడు ఆ టెక్స్ట్కి ఇంకో ఎఫెక్ట్ ఇస్తాం. సో మళ్ళీ ఎడిట్ చేస్తున్నాను, క్రాప్ చేస్తున్నాను. నాకు కావాల్సింది ఇక్కడి వరకే. సేవ్. ఓకే. సో విఎన్ యాప్లోకి వెళ్ళిపోదాం. బార్డర్ ఇంపోర్ట్ చేసుకుందాం. బ్యాక్గ్రౌండ్ బార్డర్ వచ్చింది. ఇది కింది వైపు ఉండాలి బార్డర్. ఇది కూడా స్టాటిక్ గా ఉంది బార్డర్. మనకు స్టాటిక్ గా కాదు, కొంచెం ఎఫెక్ట్ తో రావాలి. సో ప్లేస్ లో ఉంచుకున్నాం. ఇలా ప్రెస్ చేసి ఇలాంటి టైంలో పక్కన చక్రాలు తిరుగుతుంటే ఇంకా బాగుంటది. సో ఏంటి సార్ మీ చక్రాల గొర్రె అనుకుంటారు, అవే కొంచెం అఫీషియల్ గా ఉంటాయి కాబట్టి మనం ప్రీవియస్ గా తీసుకున్న ఒక చక్రాన్ని తెచ్చుకుందాం. ఇక్కడ ఉంది. నైస్. ఈ చక్రాన్ని పెద్దగా ఉంచుతున్నాను. ఇలా మిడిల్లో బార్డర్ వచ్చి టెక్స్ట్ ఇక్కడ వస్తే చూడ్డానికి చాలా బాగుంటుంది. సో ఈ బార్డర్ కింద అంటే ఈ లైన్ కింద ఉంచుతున్నాను. ఇది చివరి వరకు తిరుగుతూనే ఉండాలి నాకు, కాబట్టి ఈ కింద ఉన్న సర్కిల్ ని చివరి వరకు తీసుకెళ్తున్నాను. ఇంత పెద్దగా ఉన్నప్పుడు మనం దాన్ని ఇంత పెద్దగా ఉన్నప్పుడు కింద ఈ ఇంకో సర్కిల్ ని మనం తిప్పలేం కదా, కాబట్టి నేనేం చేస్తున్నా అంటే దాన్ని ఫస్ట్ చిన్నగా చేసుకుంటున్నాను. ఈ సర్కిల్ ని ఫస్ట్ చిన్నగా చేసుకుంటున్నాను. చిన్నగా చేసినప్పుడు దాన్ని సర్కిల్ తిప్పే అవకాశం నాకు ఉంటుంది. కాబట్టి స్టార్టింగ్ ఫ్రేమ్, ఎండింగ్ ఫ్రేమ్, ఎండింగ్కి వచ్చిన తర్వాత ఒక తిప్పి వదిలేయాలి. అలా కీ ఫ్రేమ్ యాడ్ అవుతుంది. ఇప్పుడు చూద్దాం, స్లోగా తిరుగుతుంది కదా. అలానే ఇప్పుడు స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గర ఉండాలి మనం. దీని సైజ్ పెంచేటప్పుడు సైజ్ పెంచుతున్నాను చూడండి, పెంచేసాను. ఇంకొంచెం పెంచినా ఇబ్బంది లేదు. తర్వాత మళ్ళీ ఇంకో కీ ఫ్రేమ్ దగ్గరికి వెళ్తున్నాను, అక్కడ కూడా దాని సైజుని పెంచుతున్నాను. అలాగే ఇలా అయితే ఫస్ట్ పెంచాను. ఓకే డన్. ఇప్పుడు స్టాటిక్ గా అది అక్కడే తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ బ్లాక్ ఎఫెక్ట్ తిరుగుతుంది కదా. ఇలా తిరుగుతున్నప్పుడు నాకు అది ఫుల్ ఒపాసిటీతో ఉండడం నాకు నచ్చలేదు. కాబట్టి మళ్ళీ స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గర ఒపాసిటీ అనేది ఎంత ఉంచామో చివరి కీ ఫ్రేమ్ దగ్గర కూడా ఒపాసిటీ అంతే ఉంచాలి. ఒకటండి, ఫస్ట్ మీరు క్రియేట్ చేసేటప్పుడు కీ ఫ్రేమ్స్ జనరేట్ అవుతాయి. తర్వాత వాటిని మనము మనకు తగ్గట్టుగా మార్చుకోవాలన్నప్పుడు ప్రతిసారి ఆ ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది, తర్వాత చివరి కీ ఫ్రేమ్ దగ్గరకు వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గరకు వచ్చాను, 40 పెట్టాను ఒపాసిటీ.
ఇప్పుడు 40 పెడితే అది వెళ్ళే కొద్ది దాని ఒపాసిటీ ఫుల్ అయిపోయి కంప్లీట్ గా వస్తుంది. ఎందుకంటే చివరి ఇక్కడ దాని ముందు దాని ఒపాసిటీ ఎంత ఇక్కడ 100 కదా. సో అందుకని 100 వరకు వెళ్తుంది. అందుకని మనం స్టార్టింగ్ లో 40 పెట్టి ఇక్కడ కూడా 40 పెడితే చివరిలో కూడా స్టాటిక్ గా అలాగే ఉంటుంది అది. ఇదిగోండి ఇలా. ఓకే నైస్. ఇప్పుడు మనకు కావాల్సింది టెక్స్ట్ విత్ బార్డర్ కావాలి. సో అన్నిటికంటే ముందు టెక్స్ట్ తెచ్చుకుందాం. ఎక్కడ తెచ్చుకోం, ఇక్కడే ఉంటుంది. టెక్స్ట్ టీ లేయర్ మీద ప్రెస్ చేస్తున్నాను. సో యాడ్ హెడ్డింగ్ బియ్యాల వారి పెళ్లి పిలుపు. బియ్యాల తెలుగు సెలెక్ట్ చేసుకోవాలి. ఇంగ్లీష్ బియ్యాల, అది ఇంటి పేరు అనుకోండి వియ్యాల అంతే. ఈఎఫ్ లోకి వెళ్తున్నాను. నేను ఇక్కడ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. సర్కిల్లోకి వెళ్తున్నాను. అక్కడ పైన కలర్ వీల్ ఉంది కదా, అక్కడ కలర్ అనేది ఎల్లో కలర్ తీసుకుంటాం. ఇది కొంచెం లెమన్ ఎల్లో ఉంది, నాకు ఫుల్ ఎల్లో కావాలి. ఓకే డన్. ఈ కలర్ సరిపోయింది. ఆరెంజ్, నాట్ ఎల్లో, ఇట్స్ ఆరెంజ్. ఓకే రైట్. ఈ వియ్యాల ఇక్కడ వస్తుంది, దాని కింద బార్డర్ రావాలి. సో మీకు పోయే కొద్ది కొంచెం కన్ఫ్యూజ్ అనిపిస్తుంది, ఎందుకంటే ఏం సార్ ఎన్ని టెక్స్ట్ ఉన్నాయి, ఎన్ని లేయర్స్ ఉన్నాయి అనేది మీరు కొంచెం కన్ఫ్యూజ్ ఫీల్ అవుతారు. ప్రాక్టీస్ చేస్తే అర్థమైపోతుందండి. బట్ పైన టెక్స్ట్ అంత బ్రైట్ గా ఉండి కింద బార్డర్ అంత ఇదిగా ఉండడం నాకు కూడా నచ్చలేదు. సో దాన్ని అలాగే ఉంచేద్దాం. ఇప్పుడు వియ్యాల అనే ఈ టెక్స్ట్ కి మనం మోషన్ ఇద్దాం. సో స్టార్టింగ్ మోషన్ అనేది స్కేల్ ఇస్తాను నేను. సో ఇలా వియ్యాల వారిని వచ్చింది కదా, అలా వచ్చిన తర్వాత కింద ఒక గోల్డెన్ షైనింగ్ రావాలని నేను అనుకుంటున్నాను. సో దానికోసం కూడా మనం వీడియో ఇందాక డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని వాడేద్దాం. ఇది అదేనా? యా ఇది అదే. ఓకే సేమ్ బ్లెండింగ్ ఆప్షన్స్, స్క్రీన్, డన్. సైజ్ పెంచుకుందాం వెనకాల. ఇప్పుడు చూద్దాం. కొంచెం ముందు అనేది కొంచెం లేట్గా వస్తుంది ఆ షైనింగ్ అనేది, కాబట్టి ముందు కొంచెం స్ప్లిట్ చేద్దాం. స్ప్లిట్, డిలీట్, కొంచెం ముందుకు తీసుకెళ్దాం. నైస్. సో చాలా సో వియ్యాల వారి పెండ్లి సందడి అనేది రావాలి. అంటే ఫస్ట్ వియ్యాల వస్తుంది, దాని తర్వాత సేమ్ ఇదే టెక్స్ట్ నేనేం చేస్తున్నా అంటే డూప్లికేట్ చేస్తున్నాను. డూప్లికేట్ చేసి కింద టెక్స్ట్ ని రీఎడిట్ చేస్తాను. వారి పెళ్లి సందడి వస్తుంది కదా, ఇక్కడ వారి అని రావాలి. వారి వచ్చింది. మేడం అడిగారు, ఒక మేడం అంటే సెకండ్ లైన్ లోకి వెళ్ళాలి అంటే ఎలా అంటే కింద కీబోర్డ్ ఉంది కదా, కీబోర్డ్ లో నాకు డౌన్ ఆరో ఒకటి కనిపిస్తుందండి. మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఇదిగోండి స్క్రీన్ షాట్ తీసాను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. అది నేను చూపించాలంటే రాదు. ఇదిగోండి ఇక్కడ కీబోర్డ్ లో కింది వైపు ఈ ఆప్షన్ ఉంటుందండి. ఇక్కడ కీబోర్డ్ లో కింది వైపున ఈ ఆప్షన్ ఉంటుంది. కనిపిస్తుందా అందరికి? కీబోర్డ్ లో, గూగుల్ కీబోర్డ్ లో ఈ ఆప్షన్ ఉంటది, ఎంటర్ బటన్ టైప్ లో ఉంటుంది. ఈ ఆప్షన్ ని ప్రెస్ చేశారంటే మీరు నెక్స్ట్ లైన్ కి వెళ్ళిపోతారు. ఓకే, వియ్యాల వారి. సో ఈ వారి అనేది కొంచెం చిన్నగా ఉంచుదాము, చూడడానికి బాగుంటుంది. అప్పుడు సేమ్ మళ్ళీ అదే టెక్స్ట్ ని నేను డూప్లికేట్ చేస్తున్నాను.
హిందీకి తీసుకొచ్చాను. ఇప్పుడు ఎడిట్ లో